Hi Jyotirlata. Hi sir. How are you, Ma? Fine sir. How are you sir? Great, I am doing great. Thanks for that. So first of all, congratulations Thank you sir. for your selection. Thank you so much. So tell me which company you got selected. I was placed in Cognizant sir. Okay, so you got placed in Cognizant. What was the package you are getting? 2.4 sir. 2.4. Nice, nice. So as a fresher, you are happy? Yes sir, I'm happy. You are fresher, right? Yes, fresher sir. So just we want to know where you are from and what was your background and these all things. Yeah, sure sir. Actually, I'm from Suryapet district sir, but currently I'm staying at Begumpet sir. And Your college? my college is Wesley PG College sir. Oh, you're Hyderabad. Like Yes, no, sir. you completed your education in Wesley itself. Yes sir, Wesley only. Nice, nice. You and your friends are came, right? I hope. Yes sir. Wesley, right. Yes. You came for inquiry and after that you. Yes sir. After that I joined. Now I hope you are all friends. Yes sir. Nice. Yeah, tell me please. Yeah, go ahead. After completion of my MBA, I'm searching for best finance and accounting institute, sir. At the time, one of my friends suggested me SP professional, sir. ఎవరైతే మా ఫ్రెండ్ ఉన్నారో ఓకే అది ఎక్కడ ప్లేస్ అయ్యారు తను ఇక్కడే సార్ ఎస్ నుంచి కాగ్నిజెంట్లో ప్లేస్ అయ్యాడు. ఓకే తను కూడా కాగ్నిజెంట్ లోనే ప్లేస్ అయ్యారు. తర్వాత ఎప్పుడు రీసెంట్ గానా? ఎస్ సార్, రీసెంట్ 2 months బ్యాక్. ఓకే 2 months బ్యాక్. నైస్. తర్వాత తను సజెస్ట్ చేస్తాడు, ఇలా ఉంటుంది మీరు వెళ్ళండి, ఎట్లయినా మీకు ప్లేస్మెంట్ వస్తుంది 100% సార్, మంచిగా చెప్తారు సుధీర్ రెడ్డి సార్ అని చెప్పారు. తర్వాత వచ్చాను, డెమో క్లాస్ విన్నాను సార్. 3 days డెమో క్లాస్ అటెండ్ అయిన తర్వాత క్లారిఫికేషన్ వచ్చింది సబ్జెక్ట్ గురించి. దెన్ జాయిన్ అయిపోయాను సార్. జాయిన్ అయిన తర్వాత మాక్ ఇంటర్వ్యూస్ అవన్నీ ఇచ్చిన తర్వాత మంచిగా ఇంటర్వ్యూ షెడ్యూల్ చేశారు, మంచిగా వెళ్ళాను. తర్వాత 2 months తర్వాత ప్లేస్ అయిపోయాను సార్. ఇనిషియల్లీ ఇంకా మీకు వేరే కంపెనీస్కి ఏమైనా ఇచ్చారా? ఓన్లీ కాగ్నిజెంటేనా? ఓన్లీ కాగ్నిజెంట్ సార్. ఓకే సో ఇనిషియల్గా మీకు వెల్స్ ఫార్గో ఇలాంటి కంపెనీస్ ఏం రాలేదా? వెల్స్ ఫార్గో ఇచ్చారు, బట్ ఇంకా అది ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయలేదు. అంతలోపే కాగ్నిజెంట్ వచ్చేసింది. కాగ్నిజెంట్లో ప్లేస్ అయిపోయాను. ఓకే, మీ బ్యాచ్ నుంచి ఎంతమంది ప్లేస్ అయ్యి ఉంటారు అనుకుంటున్నారు? యాజ్ పర్ యువర్ అండర్స్టాండింగ్ 12 to 13 members ప్లేస్ అయ్యారు, ఆల్రెడీ ప్లేస్ అయిపోయారు. ఓకే నైస్. సో డిఫరెంట్ కంపెనీసా? డిఫరెంట్ కంపెనీస్, డిఫరెంట్ ప్యాకేజెస్, డిఫరెంట్ కంపెనీస్. నైస్. సో అంటే మీకు ఫస్ట్ నుంచి కాన్ఫిడెన్స్ ఉండేనా నాకు జాబ్ వస్తుంది అని? ఉండే సార్, అంటే డెమో క్లాస్ ఉన్న తర్వాత క్లారిటీ వచ్చింది. సో ఓకే, వీళ్ళ దగ్గర నేర్చుకుంటే నాకు జాబ్ వస్తుంది తర్వాత అనేది క్లారిటీ వచ్చింది. సబ్జెక్ట్ మంచిగా అర్థమైంది. తర్వాత స్లోగా వన్ బై వన్ అట్లా. రియాలిటీలో సబ్జెక్ట్ ఉంటే జాబ్ వస్తుంది అంటారా? రియాలిటీలో సబ్జెక్ట్ ఉంటేనే జాబ్ వస్తుంది, కమ్యూనికేషన్ కావాలి, సబ్జెక్ట్ రెండు కావాలి సార్. రెండు ఉంటేనే మనకి సక్సెస్ అనేది వస్తుంది. అది పీపుల్ అర్థం చేసుకోవాలి. చాలా మంది సబ్జెక్ట్ ఒకటే ప్రిపేర్ అవుతారు, లేకపోతే కమ్యూనికేషన్ ఒకటే ఉంటుంది. సబ్జెక్ట్, కమ్యూనికేషన్, టెక్నికల్ నాలెడ్జ్, జనరల్ ఎంట్రీస్ నాలెడ్జ్ ఇవన్నీ ఉంటేనే. మెయిన్గా ఇప్పుడు కాగ్నిజెంట్లో ఎక్కువ జనరల్ ఎంట్రీస్ మీదనే అడుగుతారు కదా సార్. ఇప్పుడు వెల్స్ ఫార్గో కంపేర్ టు వెల్స్ ఫార్గో అంటే వెల్స్ ఫార్గోలో ఏముండదు అంతా. వెల్స్ ఫార్గో ఫినాన్స్, క్యాపిటల్ బడ్జెటింగ్ ఏంటి, మార్టగేజెస్ ఏంటి, లోన్స్, తర్వాత ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అంటే ఏంటి, ఇది ఉంటుంది. ఈ కాగ్నిజెంట్లో అన్ని జనరల్ ఎంట్రీస్ మీద అడుగుతారు ఎక్కువ. అంటే రియాలిటీ కోర్ అకౌంటింగ్, నాట్ ఓన్లీ జనరల్ ఎంట్రీ. ఇన్ఫాక్ట్ అవును, కాగ్నిజెంట్, ఇన్ఫర్ అండ్ ఈవెన్ డెలాయిట్ కోర్ సైడ్ వెళ్ళారనుకోండి, డెలాయిట్ ఇండియా అంటారు. ఇప్పుడు డెలాయిట్ యుఎస్ఐ, డెలాయిట్ ఎల్ఎల్పి, డెలాయిట్ ఇండియా, ఇలా కంపెనీస్ ఉంటాయి. సో డెలాయిట్ ఇండియా చూసుకున్నట్టయితే 100% సపోర్ట్ కోర్ అకౌంటింగ్. సో ఈవెన్ హెచ్ఎండ్ఆర్ బ్లాక్ కూడా ఎక్కువ కోర్ మీదనే. అంటే కోర్ ఫినాన్స్ అనేది బోత్ ఐస్. ఇంకా అది ఇండియా వాళ్ళకి. ఎనీ మెసేజ్ ఫర్ అప్కమింగ్ స్టూడెంట్స్? ఎవరైతే ఎంబీఏ అండ్ బీకామ్ కంప్లీట్ చేశారో షూర్గా మీరు ఇక్కడ ఎస్బీకి విజిట్ అయిపోయి డెమో వినండి. ఎందుకంటే షూర్గా వస్తుంది. మీరు ఆఫర్స్ పెడితే కంపల్సరీగా మీకు వస్తుంది జాబ్. ఓకే. సో గుడ్ Jyotirlata. Thank you. So thanks for your good feedback, valuable feedback. So do your best in the companies and grow well. Thank you. Okay, all the best, Amma. Thank you.